పిఠాపురం పట్టణం జగ్గేచెరువు కాలనీయే చెత్తా చెదారంతో నిండిపోయి అక్కడ ప్రజలు నానా అవస్థలు పడుతుంటే మున్సిపల్ అధికారులు ఊళ్ళో ఉన్న చెత్తనంతా తీసుకొచ్చి కాలనీలో నివాసాల మధ్య పోసే ఒక డంపింగ్ యార్డ్లా తయారు చేయడం చాలా బాధాకరమని, తక్షణం నివాసాల మధ్య పోస్తున్న చెత్తనంతా తొలగించాలని బీఎస్పీ పిఠాపురం కన్వీనర్ కండవెల్లి రాజు డిమాండ్ చేశారు. ఈ విషయమై పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ తుక్కు మాత్రం ఇక్కడతో ఆపకపోతే రేపు పొద్దున అమరనిరం తెచ్చి కూర్చుంటాను. ఇక్కడ నేను ఏంటిగానంటే మంచి మట్టి పోయండి. మీరు అభివృద్ధి చేయాలనుకుంటే, ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే మంచి మట్టి పోయండి. అంతేగాని ఇక్కడమ్మ మురికాల కింద ఉందా, ఇక్కడమ్మ చెత్త చెదరమా, ఈ దోమలతో ఏడుతున్నారా ఈ జనాలందరూనే. మళ్ళీ ఇంకా బయట మురికి అంతా తెచ్చి ఇక్కడ మురికి లేదని చెప్పేసి ఈ మురికిలో మురికిపోతారా? ఇది ఎంతవరకు సమస్య అండి? కమిషనర్ గారు దీని మీద దృష్టి పెట్టి ఈ చెత్త మానేసేసి మీకు ఏదన్నా అవకాశం కుదిరితే మంచి మట్టి పోయండి. వాళ్ళు ఇప్పటికే బాధల్లో ఉన్నారు. ఆ మట్టి పోసి వాళ్ళకి కొద్దిగా ఆ నీరసాలు లేకుండా చూడమని, దోమల బరి నుంచి బయటకు తీయమని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను కమిషనర్ గారు. అలాగే మన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మర్యాద శ్రీనివాస్ గారిని ఇలాంటివన్నీ పరిశీలించి ఈ ప్రజలకి ఇబ్బంది లేకుండా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా గుర్తించారు పవన్ కళ్యాణ్ గారిని. కానీ ఇలాంటి చెత్తపోసి ఈ ప్రభుత్వాల మీద నిందేసుకోవద్దు. అందుకు కాబట్టి మరి అధికారులు చెప్తున్నారో లేకపోతే మీరు చెప్తున్నారో ఒకసారి మీరు ఆలోచించి ఇలాంటివి గుర్తించి దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి మర్యాద శ్రీనివాస్ గారికి నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను కోరుకుంటూ ఉన్నాను.